నీకు తెలిసి బెట్టింగ్ సంబంధించి ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు తెలిసి తెలియక చేసినారంటారు బెట్టింగ్ ప్రమోషన్ సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి? ఇక తెలిసి తెలియక అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ల గురించి చెప్తాను కానీ ఇక అనవసరంగా సినిమా వాళ్ళని నేను కాంట్రవర్సీలు ఇరుక్కోవాలనుకోవట్లేదు. ఇక తెలిసి తెలియకనే అని చెప్తుండ్రు కదా. ఇన్ఫ్లుయెన్సర్లు అందరు చేస్తున్నారా? నాకేం తెలుసా, వాళ్ళందరూ నన్ను చుట్టాలా నువ్వెట్లా ఇప్పుడు మీ యాంకర్లు అందరు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒక సాటిలైట్ ఛానల్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా. కాదు, ఎక్కడనో ఏదో యాంకర్ని పట్టుకొచ్చి మీ ఫ్రెండ్ అని అంటగా అంటే ఇట్లా కాదు కదా. సో అయినప్పుడు ఎంతో మంది ఉంటారు. అది ఇక మనం వాళ్ళని సమర్థించాము. మేము కూడా తెలిసి తెలియకనే 1-2 యాప్లు చేయడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ఇది తప్పు అని తెలుసుకున్నామో అప్పుడు వదిలేయడం జరిగింది. సో ఏజ్డ్ని టార్గెట్ చేసి నాన్ వేసిన ఏజ్డ్ని టార్గెట్ చేసి మాట్లాడటం ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని ఆ వీడియో తీయకపోతే నీకు పని అయిపోతాయని ఒక వార్నింగ్ ఇచ్చిండు. ఏజ్డ్ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఏజ్డ్ రీఅప్లోడ్ చేసిండు అనుకుంటా. కానీ అంత వార్నింగ్ ఇచ్చడం ఏజ్డ్ భయపడ్డాడు అంటారా వీడియో తీయడానికి? ఏజ్డ్ ఫస్ట్ భయపడ్డాడని నేను అనుకున్నా. ఇంత భయపట్టాలి ఏముంది ఆ నాన్ వెజ్ దగ్గర? సీక్రెట్ ఏముంది? తల్లిని తిడతాడు, పిల్లల్ని తిడతాడు, వాడిని నోటికి వచ్చినంత తిడతాడు. రేపు పొద్దున ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ తిడుతుంటే జనాలు చాలా మంది చూస్తారనమాట. వాళ్ళు ఎందుకంటే ఈ పైచాచిక ఆనందము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎందుకంటే మనము మాంసం తింటున్నాం కదా, మరి ఆ మాంసం ముద్దలకైనా వస్తుందా ఈ పైచాచిక ఆనందము తెలియదు నాకు. కానీ జనాలు మాత్రం ఒకరిని ఇంకోటి తిడుతున్నా అంటే హ్యాపీగా చూస్తారు. ఇప్పుడు నేను నా వీడియోలో ట్రోలింగ్ చేస్తున్నా అంటే కథం హ్యాపీ, చాలా మంది మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. మధ్యలో ట్రోలింగ్ ఆపేసి, ఎందుకంటే అది చట్టపరంగా కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ఎవరికైతే చట్టం తెలుసో వాడు వెళ్ళి నేను సైబర్ క్రైమ్లో పెడతాను, నువ్వు నన్ను ట్రోల్ చేసినావు అంటాడు. చట్టం తెలియదో వాడు రిటర్న్ వీడియో చేస్తాడు, నేను చూసుకుంటా నేను అది అనేసి అంటాడు. దాంతో ఆడికి అయిపోతుంది. ఈ ట్రోలింగ్ వీడియోస్కి ఏమంటారు మగ్గిండ్రు జనాలు. అందుకని లాస్ట్ ఇయర్ కూడా ఒకరిని ట్రోల్ చేస్తేనే అన్వేష్కి వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా ట్రోల్ చేసి పైకి వద్దామనేసి అనుకుంటున్నాడు. సో జనాల మైండ్ సెట్ మారినప్పుడు క్వాలిటీ కంటెంట్ని చూసినప్పుడే క్వాలిటీ కంటెంట్ క్రియేటర్స్ ముంగటికి వస్తారు. రంజిత్ ఆన్ వీల్స్ ఒక క్వాలిటీ కంటెంట్ క్రియేటర్, ఆయనకు వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి, ఫాలోవర్స్ ఉన్నారు అయినప్పటికీ వ్యూస్ తక్కువ ఉంటాయి. అలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడే ఇప్పుడు నేను కూడా క్వాలిటీ ఏమంటారు కంటెంట్ క్రియేట్ చేయడము 2021లో 2022లో చేసిన, మోటో బ్లాగింగ్ చేసిన, అన్నీ చేసిన. క్వాలిటీ వర్కౌట్ కాలేదంటే క్వాలిటీ కంటెంట్కి వాల్యూ లేదు. 30 అదే నేను ఉప్పల్ బాలుగా కూర్చొని అంత 4 మాటలు బూత్ మాటలు మాట్లాడి నేను 4 ఇచ్చిపించుకున్నాను అనుకో, ఒక్క వీడియోకి 80,000 నుంచి ₹1,00,000 జనరేట్ చేస్తాను నేను. ఒక్క వీడియోకి ₹1,00,000 సంపాదించా. ఒక వీడియోకి వానికి పేమెంట్ ఇస్తాము, అంటే ఉప్పల్ బాలుకి పేమెంట్ ఇస్తాము. అట్లా యుశేఖర్తో చేసినాము, వైజాగ్ సత్యతో చేసినాము, పెద్ద భాషలోనే అని పెట్టినాము. సో 3 లక్షలు రాకేష్ మాస్టర్ చచ్చిపోయిన తర్వాత ఆయన ఉన్నప్పుడు ఒక షో చేసినుండే, ఆయనతో కాదు మేము వేరే షో చేసినుండే. 3 లక్షలు పెట్టుబడి పెడితే నాకు 10-12 లక్షలు వచ్చినాయి పెద్ద భాషలో. సో ఏంటంటే క్వాలిటీ కంటెంట్కి ఈ రోజుల్లో రోజులు లేవన్నమాట. ఒకరిని తిడుతుంటే ఒకరితో ట్రోల్ చేస్తే చూస్తుండ్రు. అవన్నీ లేవు. నార్మల్గా మీరు చేసిన షోలో కొంతమందిని కొట్టినారంట, షోలో నిజమేనా అది? అన్న ఈ కొట్టినారు అనేసి అంటే ఇప్పుడు ఎప్పుడుదో అన్న షో అది. ఓకే, వాడు అది 2023 పెద్ద బాస్ షో. విజయవాడకి కోపం ఎక్కువ? లేదు నేను చాలా ఆలోచిస్తాను. స్వాతి నాయుడు కూడా ఈ విషయం చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. చెప్పలే, తను వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే అగ్గి పెట్టే మచ్చను, సరే మీరు అడిగినారు కదా, మీ వ్యూవర్స్ చూస్తారు కదా, అగ్గి పెట్టే మచ్చను కొట్టడం జరిగింది. ఎందుకంటే వాడు ఇష్టం ఉన్నట్టు తాగిన తర్వాత ఆడోళ్ళ రూమ్కి వెళ్తాం. అక్కడ 2 రూమ్లు ఉండే అనమాట. ఒకటి మొగోళ్ళకి ఇచ్చినాము, ఒకటి ఆడోళ్ళకి ఇచ్చినాము. వాళ్ళక్క లేడీస్ రూమ్లో వండుకుంది కదా, అయితే వీడు నా దగ్గరనే వండుకుంటాడని పడుకోబెట్టడం జరిగింది. ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళను ఒక చూపుతో చూస్తుంటే తాగిన తర్వాత. నేను ఆ రూమ్లో కాదు ఈ రూమ్లో వండుకో, జల్దీ వండుకో అని అన్నందుకు అరిచీడు నా మీదకి, నీ పెళ్ళాన్ని అది ఇది అనేసి అన్నాడు. దెబ్బేసి సైలెంట్గా వండుకో అని చెప్పిన. అది పెద్ద విషయమే కాదు. ఓకే, సో ప్రొడ్యూసర్ కూడా మారినారు మీరు మధ్యలో, ప్రొడ్యూసర్గా కూడా మారినారా? షోలు చేసినారు? షో చేసింది నేనే, అది 2 షోలు చేసింది నేనే. ఎంత వచ్చింది ఖర్చు? ఎంత వచ్చింది? ఒక షోకి 5 lakhs వచ్చింది, ఇంకో షోకి 12 లక్షలు వచ్చింది. ఆపేసినారు షో. కమింగ్ టు నాన్ వేసిన దేవుళ్ళని తిట్టడం, శివాజీ ఎపిసోడ్ తర్వాత దేవుళ్ళ పైకి ఎందుకు వచ్చిండంటారు అసలు? సడన్ గా తెలియకుండా వచ్చిండు, నోటి దూలతో వచ్చిండు, తెలియకుండా వచ్చిండు, ఏం స్క్రిప్ట్ లేదన్నమాట. ఏదో మాట్లాడాలి నేను అని చెప్పేసి మాట్లాడుకుంటూ అంత పెద్ద మాట అనేసరికి
పతనం అనేది స్టార్ట్ అయింది. అంటే ద్వాపరయుగం, కృతాయుగం, త్రేతాయుగం గురించి మాట్లాడుకుంటా సీతాదేవి, ద్రౌపది గారు ఆడ అన్ని మాటలు మాట్లాడలేదు దాంట్లో ఆ వీడియోలో. సీతమ్మ గురించి మాట్లాడి క్యారెట్ ఒక పుచ్చకాయ దగ్గర పెట్టుకొని ఏదో వాటర్ మిలన్, కీరా ఎందుకు ఆ విధంగా తీసుకొచ్చి పెట్టినాడు ఆ వీడియోకి? వాడు ప్రతిదీ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాడు కదా. ఒకసారి ఇంగ్లీష్ వాళ్ళలో ముడ్డు ఎట్లా కడుక్కుంటారు అని అంటే టిష్యూ పేపర్తో తుడుచుకుంటారు అని చెప్పి ఒక బెలూన్ని తిప్పేసి అట్లా అది హోల్ లెక్క వేసి ఎగ్జాంపుల్ లెక్క చూపించాడు అనమాట. ప్రాక్టికల్గా జనాలకు చూపిద్దామని అనుకుండు. ఇది ఈ టైం బెచ్ అయింది అనమాట. అంటే క్రియేటివ్గా చూపిద్దాము అని. సో డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఒక భగవద్గీత, ఒక వినాయకుని చూపించి నేను 100 రోజులు ఉపవాసం ఉండి రామాయణం చెప్పిన, ఇప్పుడు మహాభారతం. అదే ఇంకో వీడియోలో కూడా ఈ యేసుప్రభు ఆజ్ఞలు ఇన్ని నేను ఎందుకు తిరుగుతా అనేసి అన్నాడు. యేసుప్రభు ఆజ్ఞలు ఏంది, ఇన్ని దేశాలు నేను ఎందుకు తిరుగుతా అనేసి అన్నాడు. ఏమన్నట్టు అయితే ఇంకా కావాలనే హిందూస్ని, హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు అంతే. మరి ఆయన నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన బ్రో కొన్ని ఛానల్స్లలో, మీ టీవీకి కూడా ఇచ్చిన అనుకుంటా, అప్పుడు యాంకర్ వేరే ఉండే. అతనికి నోటి దూలే ఎక్కువ, దేవుళ్ళ మీద దేవతల మీద ఎటువంటి అవగాహన లేదు. భాగవతం, మహాభారతం ఇవన్నీ కూడా చెప్తుంది మళ్ళీ అని. ఇప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్కి, ఈ వీడియోలు ఎప్పటికైనా హిట్ అవుతాయి ఎందుకంటే అది ప్రతి ఒక్కరు వినాల్సింది, లైఫ్ టైం కంటెంట్. ఒకసారి వీడియోలు చేసి పెడితే అవి ఎప్పటికైనా వినాలే అని అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి కొన్ని వీడియోలు చేసి పెట్టిన అనమాట అంతే. దానికి వ్యూస్ లేవు, ఇప్పుడు వనికి వస్తున్నాయి. కాకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడుతుంటాడు. గరికపాటి గురించి మాట్లాడినాడు. మన ముగ్గురము త్రిమూర్తులము, నేను బ్రహ్మ, మీరు విష్ణువు, శివుడేమో చాగంటి గారు అని చెప్పిండు. అవును. అంటే మొత్తము ఇండియాలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఏం జరుగుతుంది వాచ్ చేస్తుంటాడు. మొత్తం మన తెలుగుల మీదనే పడతాడు కదా, ఆయనకు వ్యూస్ వస్తుందే తెలుగు కంటెంట్, మన తెలుగు కంటెంట్ చేస్తేనే వస్తుంది కదా. సో వీళ్ళు ఏమేమి చేస్తుంటారో అన్ని చూస్తూ ఉంటాడు. చాలా టైం తీసుకొని ప్రతి ఒక్కరితో ఫోన్లో మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడున్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కొంతమంది కాంటాక్ట్ ఉండి సపోర్ట్ చేయడం ఇవన్నీ. రీసెంట్ గా వీడియోస్ రికార్డ్ చేసి పెట్టింది కదా అక్షయ్ గిట, ఇది 14 ఏళ్ళ అమ్మాయిని నేను రేప్ చేస్తాను నొప్పితో ఒప్పుకున్నాడు కదా. సో ఇప్పుడు మెయిల్స్ పెడతా ఉన్నాడు అనమాట. అంటే వీడు ఒక ప్రోటాన్ మెయిల్ క్రియేట్ చేసుకుంటాడు, అందరిని అందులో మెయిల్స్లో పెట్టేసుకుంటాడు, అందరికి ఒకటేసారి ఒకటి కొడితే వెళ్ళిపోయేటట్టు పెట్టుకుంటాడు. ఇక బ్రాడ్కాస్ట్ లెక్క ఇంకో హాయిరా అక్షయ్, నా మాటలన్నీ కూడా అవన్నీ ఫేక్, ఇది ఏఐ, ఇది ఓకే. ఇగో ఇది చదవండి. హాయిరా రాడ్ రోస్ట్, క్రాంతిని చూసి బుద్ధి తెచ్చుకోరా, నా పర్సనల్ కాల్స్ రికార్డింగ్స్ ఉన్నా కానీ మీలాగా బయటికి రిలీజ్ చేయలేదు, నువ్వు మా అన్వేష్ని ద్రోహం చేస్తావు. ఎవరు పెట్టిన మెసేజ్ ఇది చూడండి, పైన ఆటగాడ ఉంది, నువ్వు మా అన్వేష్ని ద్రోహం చేస్తావు. పెట్టడం కూడా సీక్వెన్స్ సరిగా లేదుగా, ఉండదు. నా పర్సనల్ కాల్స్ రికార్డింగ్స్ ఉన్నా కానీ మీలాగా బయట పెట్టలేదు. ఎవరు క్రాంతి అనే పర్సన్ పెట్టలేదు బయట. ఏమని రాడ్ రోస్ట్ అనేది ఒక అబ్బాయి కంటెంట్ క్రియేటర్ చూసిన, ఇక్కడ ఏమని పెట్టిండంటే నా క్రాంతిని చూసి బుద్ధి తెచ్చుకోరా, నా పర్సనల్ కాల్ రికార్డ్స్ ఉన్నా కానీ మీలాగా బయట పెట్టలేదని చెప్పాడు. కానీ నాకు ఎందుకు పెట్టిన మెసేజ్ అబ్బాయి పెట్టినట్టు లేక స్ట్రేట్ ఫార్వర్డ్ మెసేజ్ లాగా అనిపిస్తలేదు. అందరికీ ఒకటే పెట్టేసి అందరిని బెదిరిద్దామని చూస్తాడు. ఇక్కడ చూడండి, నా పర్సనల్ కాల్స్ అన్నాడు, కిందనేమో నువ్వు మా అన్వేష్ని ద్రోహం చేశావు. నువ్వు ఇప్పుడు నేను నీకు డైరెక్ట్గా బెదిరిస్తున్నా, అరే నా పర్సనల్ రికార్డు నువ్వు పెట్టుకున్నావు మంచిగా ఉండదని చెప్తున్నా. లాస్ట్కి ఏమంటున్నా అంటే నువ్వు మా అన్వేషణ అని, నేనే అన్వేష్ని, మళ్ళీ నువ్వు నా అన్వేషణ అని మాట్లాడుతున్నావు. ఓకే, అది కవరింగ్. ఇప్పుడు అందరిని అట్లా మెయిల్స్ పెట్టి అట్లా భయపడుతూ ఉంటాడు అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.